ప్రతి ఒక్క హీరో అభిమాని చూడవలసిన వీడియో అండి. కాబట్టి ఇది ఏ ఒక్క హీరో గురించి గొప్ప చెప్పే వీడియో కాదు. ప్రతి ఒక్క హీరో అభిమాని చూడవలసిన వీడియో. ఈ వీడియో చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచే విధంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళు తీస్తున్న సినిమాలను చూస్తూ ఉంటే చాలా చాలా ఆనందం అనిపిస్తుందండి. ఎందుకంటున్నారంటే ఒకప్పుడు పోటీ తత్వం అనేది సినీ రంగంలో ఏ విధంగా ఉండేదంటే ఒక హీరోకి మించిన సినిమా మరొకరు తీయడానికి ప్రయత్నించి విజయాన్ని సాధించేవాళ్ళనమాట. మొన్నటి దాకా కూడా రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రభాస్ గారు ఒకరిపైన ఒకరు విజయం సాధించడానికి ప్రయత్నించేవాళ్ళనమాట. కానీ ట్రెండ్ అనేది పూర్తిగా మారిపోయిందండి. ప్యాన్ ఇండియా ఎప్పుడైతే ప్యాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయో అప్పటి నుంచి వేరే భాషలలో వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళ సినిమాలకు మించి సినిమా తీద్దామని చెప్పి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారండి. అంటే ఒకసారి ఆలోచించండి. ఉదాహరణకు బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టాలని చెప్పి హిందీ వాళ్ళు ప్రయత్నించారు, తమిళ వాళ్ళు ప్రయత్నించారు. కానీ బాలీవుడ్లో ఉన్న దంగల్ సినిమాతో బాహుబలి రికార్డు బ్రేక్ చేశారు. సరే, ఆ సినిమా రికార్డును బ్రేక్ చేద్దామని చెప్పి వచ్చిన సినిమా పుష్ప 2. అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 సినిమాతో ఆ రికార్డులు అయితే బద్దలు కొట్టలేదు, కానీ ఇంచుమించు బాహుబలి రికార్డుల దగ్గరికి వెళ్ళిపోయిందండి. బాహుబలి రికార్డుల దగ్గరికి వెళ్ళిపోయి అట్టే ఆగిందనమాట. అంటే వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటి? బాలీవుడ్లో ఉన్న దంగల్ రికార్డును బద్దలు కొడదామని చెప్పి ప్రయత్నించారనమాట. సరే, ఈ మధ్య కాలంలో వచ్చిన దురంధర్ 2 సినిమా కూడా పుష్ప 2 రికార్డు అన్న బద్దలు కొడదామని చెప్పి వాళ్ళు అనుకున్నారు. బాలీవుడ్లోనూ ఉన్న హీరోలు టాలీవుడ్లో ఉన్న రికార్డులను బద్దలు కొడదామని చెప్పి చాలా ప్రయత్నించారనమాట. కానీ పుష్ప 2 రికార్డులు బద్దలు కొట్టలేక ఇంచుమించు 1700 కోట్ల రూపాయలు పై చిలుకు సంపాదించిందనమాట. ఇంకా చాలా థియేటర్లో ఆ సినిమా ఆడుతూనే ఉంది. ఎదురు చూడాలి. మరి ఇప్పుడు దంగల్ సినిమా రికార్డులు ఎవరు బద్దలు కొడదామని చెప్పి చూస్తున్నారంటే రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాతోని దంగల్ రికార్డులు బద్దలు కొడదామని చెప్పి వీళ్ళు ప్రయత్నిస్తున్నారనమాట. ఎందుకంటే ఒక అందుకు చెప్పాలంటే రామ్ చరణ్ గారి సినిమాలు రంగస్థలం, RRR సినిమా కానుంచి అతనికి పెద్ద హిట్ అంటూ ఏం లేదు. కానీ దంగల్ రికార్డులు ఎట్లయినా సరే బద్దలు కొట్టాలి, మన తెలుగు వాడి సత్తా అంటే ఏంటో చూపించాలని చెప్పి రామ్ చరణ్ గారు చాలా ప్రయత్నిస్తున్నారండి. అందువల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ అనేది జూన్ 4వ తారీఖునే ఈ సినిమా వస్తుందని చెప్పి ప్రకటించారు. అంతకు ముందు ప్రకటించిన డేట్ అంటే జూన్ 25వ తారీఖున వస్తుందని చెప్పినా ఇంకొక 20 రోజులు ముందు రావాలి అన్న ఉద్దేశంతో మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామనే ఒక ఇంట్ అనేది ఇచ్చేశారండి. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాకి సంబంధించిన డైరెక్టర్ కావచ్చు, సుకుమార్ కావచ్చు, వేరే నిర్మాత కావచ్చు, ఇలా టార్గెట్ ఏంటంటే ఎట్లయినా తెలుగు వాడి సత్తా అనేది చూపించాలని చెప్పి వీళ్ళు చాలా పట్టుదలతో ఉన్నట్టుకు తెలుస్తుందండి. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. రెండో సినిమాతోనే ఒక అగ్ర హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి సినిమాకి అవకాశం అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు టాలెంట్ అనేది మనం అంత చిన్న అంచనా వేయకూడదు. ఎందుకంటే సుకుమార్ గారు శిష్యుడంటేనే ప్రతి ఒక్క విషయంలో అంటే డైరెక్షన్ పరంగా సినిమాని ఏ విధంగా తీయాలో ప్రతి ఒక్కటి కూడా అతని దగ్గర ఓనమాలు నేర్చుకొని మరి వచ్చింది. కాబట్టి రామ్ చరణ్ గారు అతనికి అవకాశం అనేది ఇచ్చిందండి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే అతనికి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు కాదు, అగ్రదర్శకులలో అతని పేరు అనేది స్థిరస్థాయిగా నిలిచిపోయింది అనమాట. మరి ఇంతటి చక్కని అవకాశం వచ్చిన తర్వాత అతని టాలెంట్ అనేది చూపించకుండా ఉంటాడా? ఖచ్చితంగా చూపిస్తాడు. అందుకనే ఒక అడుగు ముందాలేసి 25వ తారీఖున జూన్ 25వ తారీఖున రిలీజ్ అయిద్దని చెప్పి ప్రకటించినా కానీ లేదు, ఒక 20 రోజులు ముందాలే వద్దామన్న ఉద్దేశంతోనే ఈ మధ్య కాలంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా ప్రకటించారండి. ఇక్కడ ప్రతి ఒక్క తెలుగువాడు గర్వపడేది ఏంటంటే, నాకు తెలిసినంత వరకు ప్యాన్ ఇండియా అని మనం అనుకుంటున్నాం కదా, అంతకు మించి దాదాపు వరల్డ్ మార్కెట్ను కూడా మన తెలుగు వాళ్ళు కొట్టబోతున్నారనేది మనం ఒకసారి ఇక్కడ మాట్లాడుకోవాలన్నమాట. అంటే ప్యాన్ ఇండియాకి వరల్డ్ మార్కెట్ని కొలగొట్టేదానికి తేడా ఏంటంటే, ప్యాన్ ఇండియా అంటే ఓన్లీ మన దేశంలో కొన్ని భాషల వరకే ఈ సినిమా అనేది రిలీజ్ అయింది. అంటే తెలుగు, హిందీ, మలయాళం, కన్నడం, తమిళం ఇలాగా దాదాపు ఒక 5-6 భాషలలో విడుదలైన సినిమా ప్యాన్ ఇండియా అంటారు. కానీ ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి గారి దయ వల్ల సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించబోతున్న సినిమాతోని మనకి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలన్నమాట. అంటే 2027 ఏప్రిల్ 7వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ మార్కెట్నే షేక్ చేద్దామన్న ఉద్దేశంతోనే
ఒక రాష్ట్రాలు 2 రాష్ట్రాలు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక 5-6 రాష్ట్రాలంటే ఏదో అనుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అంటే చిన్న చిన్న దేశాల సైతం ఈ సినిమా అనేది రిలీజ్ చేస్తారన్నమాట. అంటే మన తెలుగు వాళ్ళ సినిమా ఖ్యాతి అనేది రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుందంటే మన తెలుగువాడు, మన తెలుగు వాళ్ళ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నాయి అంటే మనం అందరం కూడా గర్వపడాల్సిన విషయం అన్నమాట. ఈ రోజున మహేష్ బాబు గారి సినిమా కావచ్చు, రేపొద్దున ఎన్టీఆర్ గారి సినిమా కావచ్చు, తర్వాత అల్లు అర్జున్ సినిమా కావచ్చు, రామ్ చరణ్ సినిమా కావచ్చు, ఎవరి సినిమా అయినా సరే మన తెలుగు వాళ్ళ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క దేశంలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే మనకి ఎంత గర్వకారణమో ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమాకి దాదాపు 1300 కోట్ల రూపాయల నుంచి 1400 కోట్ల రూపాయల వరకు ఆ సినిమాకు బడ్జెట్ పెడతామని చెప్పేసి అనుకుంటున్నారంటేనే గుండెల్లో గుబులు పుడుతుందండి. నిజంగా అంత బడ్జెట్ ఒక సినిమా కోసం పెడుతున్నారండి. అంటే మన తెలుగు వాళ్ళ సినిమాల కోసం నిర్మాతలే ఎంత డబ్బు పెట్టడానికైనా సిద్ధపడుతున్నారంటే మన మీద నమ్మకం, మన తెలుగు వాళ్ళ సినిమా ఎక్కడికి వెళ్ళినా ఏ భాషల్లోనైనా సరే 100,000 కోట్ల రూపాయల కలెక్షన్ చేస్తుందని చెప్పేసి ఒక నమ్మకం అనేది ఏర్పడింది అనమాట. అంతేకాకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటిస్తున్న రాకా సినిమాకి మాత్రం దాదాపు 800 కోట్ల రూపాయలు పై చిలుక అనేది అంత బడ్జెట్ అనేది కేటాయించారంటేనే మతులు చెలించిపోతున్నాయి, ఫీజులు ఎగిరిపోతున్నాయి అన్నమాట. అంతేకాకుండా రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ద సినిమా కూడా హాలీవుడ్ లో వచ్చిన దంగల్ రికార్డును బద్దలు కొడదామని చెప్పి ప్లాన్ చేస్తున్నారంటేనే మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. మనం అంతేకాకుండా పాన్ ఇండియా అంటున్నాం కదండి. ఈ పాన్ ఇండియా సినిమా అనేది దాదాపు ఇంచుమించు 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకే ఆ టాకరీ నడిచింది. తర్వాత మాత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వాలి, ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ చేయాలి, ప్రపంచ రికార్డులను సృష్టించాలన్నదే మన తెలుగు వాళ్ళ సినిమాలు అనేది ఉండబోతున్నాయి అన్నమాట. మరి ఇదంతా కూడా ప్రతి ఒక్క అభిమానికి, ప్రతి ఒక్క హీరోకి ఇది గర్వకారణమా కాదని చెప్పేసి మీరు కామెంట్ ద్వారా చెప్పండి. ఎప్పుడైతే బాహుబలి 2, RRR, పుష్ప 2 ఇలాంటి సినిమాలు వచ్చినాయో అప్పటి నుంచి మన తెలుగు హీరోలు పాన్ ఇండియా స్టార్లు అయిపోయారు అనమాట. కానీ ఉండంగా ఈ పాన్ ఇండియా ఇవన్నీ ఉండవు. నాకు తెలిసినంత వరకు గ్లోబల్ మార్కెట్ని బద్దలు కొడదామని చెప్పి అలాంటి కథలు ఎన్నుకునే గ్లోబల్ మార్కెట్ని అంటే ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వాలి, ప్రపంచవ్యాప్తంగా సినిమాలు అనేది కలెక్షన్ చేయాలి. ఇది మన తెలుగు హీరోలు, మన తెలుగు సినిమాల టార్గెట్గా కనిపిస్తుంది అనమాట. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క హీరో అభిమాని మీ యొక్క అమూల్యమైన కామెంట్ చెప్పండి. మీరు ఏ హీరో అభిమానో, మీ హీరో ఎలాంటి సినిమాలు తీస్తే మీకు నచ్చిందో మీ అమూల్యమైన కామెంట్ ద్వారా చెప్పండి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.